పడిన వారిని దేవుడు వేర్పరుచుకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి ఇంకా ఏమంటాడు 30వ వచనంలో, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు యేసు మూలంగా మనము ఉన్నాము. క్రీస్తు యేసు దేవుడు మనల్ని పిలిచాడు. ఎర్రి వారిని అయినప్పటికీ కానీ దేవుడు వెన్నుకున్నాడు. నీకు జ్ఞానము లేకపోతే దేవుని సన్నిధానంలో జ్ఞానము కావాలని అడుగు. నేను అడిగాను, అయ్యా నేను చదువుకోలేదు, అయ్యా నేను ఇచ్చేయలేదయ్యా, నాకు జ్ఞానం ఎలా వస్తుంది, నేను ఎలా బోధించగలను, నేను ఎలా చెప్పగలను, అయ్యా నీ మాటలు నేను ఎలా వివరించగలను, నీ గురించి నేను ఎలా చెప్పగలను అని దేవుని సన్నిధానంలో పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క జ్ఞానముతో ఈరోజు ఆయన వాక్యాన్ని, ఆయన సువార్తను అందించడానికి ఈరోజు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. ఆయన ఒక మాట అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త అందించు అని చెప్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, తృణీకరింపబడిన దానిని దేవుడు ఏం చేశాడు? వెన్నుకున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఎవరి ముందైనా తృణీకరింపబడినప్పటికీ కానీ నువ్వు నిరుత్సాహపడవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరైనా నిన్ను వెగతాళి చేసినప్పటికీ, నన్ను కానీ వెగతాళి చేశారు, వేలనలు చేశారు, ఈయన ఏమి పాస్టరు, ఈయన చదువు రాదు, ఈయనకేమి రాదు, ఈయన మేస్త్రి పని చేసుకునేవాడు అని వెగతాళి చేశారు. అయినా కానీ నేను దేవుని సన్నిధానంలో మొరపెట్టాను, అయ్యా నన్ను ఇట్లా అంటున్నారు, నేనేమి చేయాలి అని అప్పుడు నాకు ఈ వాక్యాన్ని చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చూపించాడు. ఏమంటున్నాడంటే, పిలిచిన దేవుడిని నేనయ్యా, నీకు జ్ఞానం లేకపోతే నన్ను అడుగు, నేను నీకు జ్ఞానం ఇస్తాను, వాళ్ళకి ఎలా బోధించాలో నేను తెలియజేస్తాను అని అంటున్నాడు. ఎర్రివారిని దేవుడు వేరుపరుచుకున్నాడు. బలవంతులను, ఈ లోకంలో ఉన్న బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను లేపుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. బలహీనులను లేపుతానని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, వెన్నెక లేని వారిని లేపుతాను, వెన్నెక చేస్తాను, తృణీకరింపబడిన దాన్ని లేపుతాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను ఎంతమంది అయినా తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను నీ పక్షాన ఉండి ఒకరోజు యుద్ధము చేస్తాడు, లేపుతాడు అని చెప్తున్నాను. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు అని చూస్తున్నాము. అయితే ఇంకొక మాట ఏమంటున్నాడంటే, చూడండి, ఆ యొక్క తన శిశువులను కానీ, వాళ్ళకి చదువు లేదు, చేపలు పట్టుకునే వాళ్ళు, ఆ యొక్క జాలర్లను దేవుడు పిలుస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు నా ఎంబడి రాండి. ఏం చేస్తాడంట? యేసు ఏమంటున్నాడు? యేసు నా ఎంబడి రాండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్తున్నాడు. మీరు ఇప్పుడు దాకా చేపలు పట్టారయ్యా, ఇప్పుడు నుంచి మీరు మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళైతే ఏమీ లేదు, వీళ్ళకి ఇద్ద లేదు, ఏమీ లేదు, వీళ్ళు చేపలు పట్టుకుంటే సాధారణమైన మనుషులని దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటుండో? నేను మిమ్మల్ని, యేసు నా ఎంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు. చూడండి 16వ వచనంలో చూడండి, ఆయన గలిలయ సముద్రమున, ఒకసారి చదవండి బ్రదర్. ఆయన గలిలయ సముద్రమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రయ్య సముద్రములో వల వేస్తున్నారు. ఈ యొక్క సీమోను, ఆంద్రయ్య ఆయన తమ్ముడైన ఆ యొక్క ఇద్దరు కలిసి ఆ యొక్క సముద్రములో వల వేస్తున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చేపలు పట్టుకుంటే వాళ్ళ కాడికి వెళ్ళి ఏమంటుండో, నన్ను వెంబడించండి అయ్యా, మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క కొత్త నిబంధనలో యేసు ప్రభు డైరెక్ట్ గా వచ్చి ఈ యొక్క సీమోనును, ఆ యొక్క ఆంద్రయ్యను నన్ను వెంబడించండి అని అంటున్నాడు.
ఒకసారి పాత నిబంధనలో చూస్తే ఆ యొక్క ఏమంటున్నాడంటే దావీదును ఏమని పిలుస్తున్నాడు? దావీదు గొర్రెలు కాస్తున్నాడు, ఆయన ఆఖరివాడు, చిన్నవాడు, ఆయన దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? దావీదు నా సేవకురా అని పిలుస్తున్నాడు. ఆయన ఆ యొక్క అన్నదమ్ములు 7 ఉన్నా కానీ వాళ్ళని దేవుడు పిలవలేదు. ఈ యొక్క దావీదును పిలుస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు, అయ్యా ఒకడు లాస్ట్ వాడు, ఆఖరి వాడు గొర్రెల కాయను పోయినాడయ్యా అనని ఆ యొక్క సాముయేలుకు చెప్పినప్పుడు, ఆయనని పిలిపించు అని చెప్పినప్పుడు ఆ యొక్క దావీదును అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క దావీదును పిలిచిన దేవుడు ఆ యొక్క పాత నిబంధనలో ఆ యొక్క దర్శనము ద్వారా దేవుడు పిలుస్తాడు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనములో ఏమంటాడంటే, మోసే ఆ యొక్క తన మామ మందను మేపుతున్నప్పుడు ఆ యొక్క అగ్ని పొదలో కానొస్తాడు దేవుడు. కానొచ్చి మోసే నీ చెప్పులను వదిలిరా. మోసే ఆశపడతాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడని. ఆ యొక్క పాత నిబంధనలో దర్శనాల ద్వారా, ఈ యొక్క అగ్ని జ్వాలల ద్వారా దేవుడు మాట్లాడతాడు, మోషేను పిలుస్తాడు. ఎందుకు అనంటే, ఆ యొక్క మోషేను ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, ఆ ఐగుప్తి దేశంలో ఆయన బిడ్డలు నా జనులు అని అంటున్నాడు. ఒకసారి చదవండి బ్రదర్, నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు మోషే ఆ పొద ఎలాగ కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోసే అని అతనిని పిలిచెను. హల్లెలూయా. ఇక్కడ పొదమ నడుము నుండి ఆ యొక్క దర్శనము ద్వారా దేవుడు ఆ యొక్క మోషేని పిలుస్తున్నాడు. మోసే అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షమై దేవుడు మోషేని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, అక్కడ ఏమని చూస్తామంటే, తన ప్రజలను 7వ వచనం ఒకసారి చదవండి బ్రదర్. ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రజలు ఐగుప్తులో పడుచున్న బాధ, ఆయన వాళ్ళు పెట్టే మొర దేవుడు నిశ్చయముగా చూచి పనులలో తమను కష్టపెట్టు వారిని చూచి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఐగుప్తి చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకును ఇత్మీయులకును అమోరీయులకును పెజీయులకును హివీయులకును ఎబిసీయులకును నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మోసేతో అంటున్నాడు, అయ్యా నా బిడ్డలు ఆ యొక్క ఐగుప్తి దేశంలో బానిసత్వంగా పడి వాళ్ళు నాకు మొరపెడుతున్నారయ్యా, వాళ్ళను విడిపించటానికి పాలు త్రేనలు ప్రవచించు దేశానికి నడిపించాలనని నేను నిన్ను పిలుస్తున్నాను. ఆ యొక్క అగ్నిలో దేవుడు ఆయనను ప్రత్యక్షమై మోసే అని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన బిడ్డలని, తన జనాన్ని విడిపించడానికి దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క పాత నిబంధనలో దేవుడు ఇలా దర్శనాల ద్వారా కనపడి వాళ్ళకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. కానీ కొత్త నిబంధనలో ఏమంటున్నాడంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన ముఖాముఖిగా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. చూడండి, ఇంకొక మాట ఏమంటాడు, మత్తయి 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి.
యేసు గలిలయ సముద్రపు తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూసిండంట దేవుడు. హల్లెలూయా. ఏమంట, ఆ యొక్క పేతురు మారు పేరు గల సీమోను ఆంద్రయ్య వలలు వేస్తున్నారంట ఇలా సముద్రములో. అయితే దేవుడు డైరెక్ట్గా వెళ్ళాడు. కొత్త నిబంధనలో, ఆ యొక్క పాత నిబంధనలో ఈ యొక్క దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడితే, కొత్త నిబంధనలో ఈ యొక్క నూతన ఆ యొక్క నిబంధనలో ఏమన్నట్టు డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచాడు. పేతురు ఏమంటుండు, వలలు వేయట చూసి ఏమంటున్నాడంటే 19వ వచనంలో, ఆయన నా ఎంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని వారితో చెప్పెను. వెంటనే వారి వలలు విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఏమంటుండు, వాళ్ళు వలలు వేసుకుంటే వాళ్ళని దేవుడు వెళ్ళి పిలిచాడు. అయ్యా, మీరు నా సువార్త చెప్పాలి, మీరు మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని. ఇక్కడ వీళ్ళు పామర్లు సోమర్లు, వీళ్ళకి తెలివే లేదు, వీళ్ళకి జ్ఞానమే లేదు, చదువే రాదు. కానీ వీళ్ళని దేవుడు పిలుస్తున్నాడు. సాధారణమైన మనుషులను పిలుస్తున్నాడు. ఎవరికైతే తగ్గింపు ఉంటుందో వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు దేవుని సేవకు. హల్లెలూయా అని ఇక్కడ చూస్తున్నాము. ఇంకొక మాట ఏమని అంటున్నాడంటే, దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరంట? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 1 దశలోనిక 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. ఏమంటుండు, మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగా చేయును. హల్లెలూయా. ఎవరు పిలిస్తే మనము సేవకు వచ్చాము? దేవుడు పిలిస్తే మనము సేవకు వచ్చాము. ఆ యొక్క పేతురు సీమోనును గాని దేవుడు పిలిచాడు. వాళ్ళు వలలు వేసేటప్పుడు ఎవరంట? నమ్మకమైన వాడు పిలిచాడు మనల్ని. ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు అని అంటే, దేవుని సేవను నమ్మకంగా చేయడానికి పిలిచాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు అయ్యా అని అంటే, దేవుని సేవను నమ్మకంగా చేయడానికి దేవుడు పిలిచాడు. ఆ యొక్క నమ్మకత్వాన్ని దేవునికి తెలియజేయాలి. మనము నమ్మకంగా దేవుని సేవ చేస్తే, మనకు ఒక పని ఇచ్చాడు దేవుడు, ఆ పనిని నమ్మకంగా కంప్లీట్ చేయాలి. నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎవరు? మన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. మరి అటువంటి నమ్మకమైన సేవ జరిగించాలి. మనము నమ్మకమైన సేవను జరిగించి మనము తగ్గించుకొని దేవుడు ఇచ్చిన పనిని, దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపును గ్రహించుకొని ఉండాలి. దేవుడు వెర్రివారిని వాడుకుంటానని చెప్పాడు కదా, అలాగనే మనము ఆ యొక్క నమ్మకాన్ని, దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్తున్నాను. ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎబ్రీలో ఒక మాట అంటాడు, మోసే నమ్మకమైన వాడు. ఎవరంట? మోసే నమ్మకమైన వాడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు. ఆయనకిచ్చిన పని నమ్మకంగా చేశాడు. ఏమంట? ఆయనకిచ్చిన పని నమ్మకంగా చేశాడు. ఆయనను పిలిచిన పిలుపు, ఆ యొక్క ఐగుప్తి నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు పిలిచిన పిలుపుకు రీతిగా నమ్మకంగా వాళ్ళను కానాను దేశానికి నడిపించాడు. హల్లెలూయా. మరి దేవుని వింటిలో నమ్మకమైన వాడు మోసే. మనకిచ్చిన పని కాని ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకంగా జరిగించాలి అని నేను తెలియజేస్తున్నాను. మనల్ని పిలిచిన పిలుపు
నమ్మకంగా జరిగించాలి. ఇంకొక మాట అంటాడు, ఆ యొక్క అపోస్తలుడైన ఆ యొక్క సౌలును పౌలుగా మార్చక ముందు ఏమంటాడు అంటే, ఆ యొక్క సౌలు ఆ యొక్క ప్రాంతంలో దేవుని బిడ్డలని హింసించేవాడు. అప్పుడు అననీయకు చెప్తాడు, దేవుడు ఆ యొక్క సౌలును పౌలుగా మార్చాలని ఆ యొక్క సౌలును పట్టుకుంటాడు. దేవుడు పట్టుకొని ఏమంటాడంటే, ఆ యొక్క కనుదృష్టి అంతా పోయిద్ది, 3 రోజులు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అననీయకు చెప్తాడు, అననీయా, ఆ యొక్క సౌలును నువ్వు పోయి ప్రార్థన చేయి, ఆయన నేత్రాలు తెరవబడతాయి, నా సేవకై వాడబడతాడు అని చెప్తాడు. అప్పుడు అయ్యా, ఆయన మరి మమ్మల్ని హింసించేవాడయ్యా, కొట్టేవాడు, నేను పాను అని చెప్తాడు. అననీయ, లేదయ్యా, నీవు పోయి ఆయన మీద చేతులు ఉంచి ప్రార్థన చేయి, అప్పుడు ఆయన మారుతాడు, ఆయన నా సేవ చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క సౌలు పౌలుగా మారి దేవుని చేత, ఆ యొక్క అననీయ చేత ఆశీర్వదింపబడి, ఆయన మీద అభిషేకింపబడి, ఆయన కాడ నేర్చుకొని దేవుని సేవ విస్తారంగా చేస్తాడు. ఆయన అంటాడు, నా నిమిత్తము ఎన్నో శ్రమలు పడాలి ఆయన. ఆ యొక్క పౌలు ఆయనను చెప్పి ఆయనను పంపిస్తాడు. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆ యొక్క పిలిచిన పిలుపును గ్రహించుకొని మనము ముందుకు సాగాలి అని చెప్తున్నాను. మరి ఆ యొక్క పౌలు కానీ ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన సేవలో వచ్చినప్పుడు మనకు ఎన్నో శ్రమలు వస్తాయి. ఈ సేవలో వచ్చినప్పటికి కానీ దేవుణ్ణి ఆ యొక్క ఉద్దేశం కలిగి ముందుకు సాగాలి అని చెప్పేసి పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. నమ్మకంగా మనము పని చేయాలి, మనము పనివారము. ఆయన అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త అందించు అని చెప్తాడు. ఆయన శిశువులతో ఏమంటాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఏం చేస్తాను, మీరు మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను. హల్లెలూయా. వాళ్ళు ఎంతో ఈ లోకాన్ని తలక్రిందులుగా చేయగలిగిన ఆ యొక్క శిశువులుగా తయారయ్యారు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు చదువు రాకపోయినా, విద్య లేకపోయినా, నీకు జ్ఞానం లేకపోయినా దేవుడు నిన్ను అధికంగా నీకు జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి నేను చెప్పటం జరుగుతుంది. దేవుడు మరి ఈ రీతిగా నడిపిస్తాడు అని చెప్పేసి నేను చెప్పటం జరుగుతుంది. దేవుడు మరి యొక్క మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూటాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, స్తోత్రమయ్యా, నీకే వందనాలు. నాయనా, నీవంటున్నావు నాయనా, ఎర్రివారిని నేను పిలిచాను అని చెప్తున్నావు. దేవానికి స్తోత్రము నాయనా. నాయనా, ఆ యొక్క మరి తండ్రి పేతురు నాయనా ఆంధ్రయ్య వలలు వేస్తున్నప్పుడు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని చెప్తున్నావు తండ్రి, నీకు స్తోత్రము. నాయనా, సాధారణమైన మనసుని వెన్నుకుంటావని నాయన మీరు చెప్పిన రీతిని బట్టి వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాయనా, మాకు ఇచ్చిన ఆ యొక్క పనిని నమ్మకంగా కంప్లీట్ చేసేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.